కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు రాత్రి 1:35 కావస్తుంది. ఇంత పొద్దుపోయిన తర్వాత మా అన్న ఎందుకు ఈ మెసేజ్ పెట్టాడు అనేది ఒక్క నిమిషం మీరందరూ ఆలోచించండి. రేపు ఉదయం జరగబోయే తెలంగాణ జనగర్జన సభ భగ్నం చేయాలి అని సిగ్గులేను నీచమైన చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడుతూ అడుగడుగున ఆటంకాలు ప్రలోభాలతో వాహనాలు అకారణంగా సీజ్ చేయటం, చెక్ పాయింట్లు అని పేరితే జనాలను ఆపటం, ఇలాంటి పనికి మాలిన పిరికి చర్యలు ప్రతి చోట చూస్తున్నాం. మనం భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. నిలదీయండి, ఈ అన్యాయాన్ని ప్రశ్నించి నిలదీయండి. తప్పకుండా రేపు సాయంత్రం సభకు లక్షలాది మందిగా నన్ను, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు వచ్చి ఈ సభని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.